హలో పీపుల్, గుడ్ మార్నింగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఏ డే ఇన్ మై లైఫ్, అంటే డే రొటీన్ చేద్దాం అనుకుంటున్నాను. మా టోను స్కూల్కి పంపించేసిన తర్వాత హాఫ్ మై డే గోస్ ఆన్ అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ప్రతిరోజు ఇలానే ఉంటుంది అని ఏం కాదు, ఎవ్రీ డే ఈజ్ డిఫరెంట్ కదా. సో ఈరోజు ఎట్లా ఉండబోతుంది అన్నది చూసేద్దాం. నేను ఆల్రెడీ ఎప్పుడో లేచేసాను, లైక్ 6:30కి అట్లనే లేచేసిన. కాకపోతే ఇంకా అప్పటి నుండి కాకుండా పాత ఇనుప సామాన్లు అంట. సో 6:30కే లేచిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయిపోయిన తర్వాత బ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా మా టోను లేపాలి ఇప్పుడు టైం 7 అవుతుంది. మా టోను అయితే ఎక్కువగా ఏం సతాయించడు అనమాట లేవడానికి. నైట్ 10-10:30కి అట్లా పడుకుంటాడు. లే లే బాబా టోను, లే, టైం అయిపోయింది. లే, అది లూజ్ ఉంటుంది డ్రెస్. టోను, నీ డ్రెస్ చూపి. మా హైరమ్మ మాత్రం అందరికంటే తొందరగా లేస్తుంది. 5:36కి లేచేస్తుంది. స్నానం కూడా చేసేసింది, రెడీ కూడా అయిపోయింది. మా వారి రియాక్షన్, మా టోను రియాక్షన్ చూడండి. ఈమెంది పొద్దున్న లేచినప్పటి నుంచి ఫోన్ పట్టుకొని మమ్మల్నే తీస్తుంది అని చెప్పి అనుకుంటున్నారు. ఏంద్రా, నువ్వేమైనా పెద్ద సెలబ్రిటీయా? మొహం కప్పుకుంటున్నావు దేని? చాలా వరకు రెగ్యులర్ గా మా డే స్టార్ట్ అయ్యేది గ్రీన్ టీతో అన్నమాట. అది కూడా మా వారి దయ వల్ల నేను అలవాటు చేసుకున్నాను. ఇంతకు ముందు నేను తాగకపోతుండే, మా వారు మాత్రం ఎన్నో ఇయర్స్ నుంచి రెగ్యులర్ గా తాగుతూ ఉంటారు. నాకు అది టేస్ట్ అంత నచ్చదని చెప్పి తాగకపోతుండే, బట్ టేస్ట్ కంటే హెల్త్ ఇంపార్టెంట్ కదా అని చెప్పి ఈ మధ్య అలవాటు చేసుకున్నాను. రెగ్యులర్ గా తాగుతున్నాను. ఈ డ్రింక్ తాగేసిన తర్వాత లైట్ గా స్ట్రెచెస్ అండ్ ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా వెయిట్ లాస్ కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. నా బద్ధకం ఎంత పీక్స్ లో ఉంటదంటే, ఫస్ట్ నేను మార్నింగ్ లేచిన తర్వాత మౌత్ వాష్ చేసేసుకొని ఇక్కడ సోఫా మీద కూర్చుంటా. మా వారేమో మంచిగా ఫ్రెష్ అప్ అవుతారు, ఫేస్ వాష్ చేసుకొని బ్రష్ చేసుకొని గ్రీన్ టీ పెడతారు. ఇంకా మా వారు నా కోసం గ్రీన్ టీ తీసుకొచ్చిస్తే నేను తాగుతాను, లేకపోతే ఇంకా ఆ రోజు గ్రీన్ టీ తాగను అనమాట. అట్లుంటది నా బద్దకం. నెక్స్ట్ ఇంకా నేను డైరెక్ట్ కిచెన్ లోకి వెళ్ళిపోతాయి. మా టోను పని అంతా మా వారే చూసుకుంటారు. మా వారే మొత్తం రెడీ చేసేస్తారనమాట స్కూల్. మీ ఇంట్లో మీ పిల్లల్ని స్కూల్ కి ఎవరు రెడీ చేస్తారు అన్నది నా కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఇంతకీ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మార్నింగ్ స్కూల్ కి వెళ్ళేటప్పుడు మాత్రం అంతేం సతాయించడు మా టోను, మంచినే వెళ్ళిపోతాడు స్కూల్ కి. క్లాస్ మానిటర్. క్లాస్ మానిటరా? కాదు, మానిటర్. This is Jim. హరిమా, ఓవర్ యాక్షన్. చినిపోయి పడిపోతుంది. ఇంతకు ముందు చెప్పినట్టే మా టోనుకి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ పెట్టాల్సిన అవసరం లేదు, స్కూల్లోనే అనమాట. జస్ట్ ఒక వాటర్ బాటిల్ పంపిస్తే చాలు. స్కూల్లో ఫుడ్ మంచినే పెడతారు కానీ మా వాడే సరిగ్గా తినడు. ఏ కర్రీ అన్నా చేయని, ఓన్లీ సాంబార్ తో మాత్రమే తింటాడు అనమాట. అన్నిట్లో బానే ఉంటాడు కానీ ఫుడ్ విషయంలోనే నన్ను సతాయిస్తాడు. మా టోను స్కూల్ కి వెళ్తున్న ప్రతిసారి మా హైరమ్మ కూడా ఎటో వెళ్తున్నట్టు రెడీ అయిపోయి బయటికి వచ్చి, ఇంకా మా వారు బైక్ మీద ఒక రౌండ్ అన్న వేసి తీసుకొస్తారు, లేదనంటే మా అత్తయ్య షాప్ ఉందన్నమాట కొంచెం దూరంలో, అక్కడ షాప్ దగ్గర వదిలేస్తారు. అట్లా చేయకుండా ఇంటి దగ్గరే వదిలేసి వెళ్ళిరనుకో ఇంకేం లేదు, గట్టిగా ఏడుస్తుంది అసలు. బాయ్ ఫ్లైంగ్ కిసి. మా టోను వెళ్ళిపోయే లోపు ఇది నాకు ఇచ్చిన అనమాట. అంట్లుంటే కొన్ని తోమేశాను. వంకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను, వంకాయ కర్రీ వండుతున్నాను. వైట్ రైస్. పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయింది. మా టోను కూడా స్కూల్కి పంపిస్తాను కానీ నాకేం పెద్ద కష్టం అనిపించదు, ఎందుకంటే పొద్దున్నే లేచి వంట అదంతా బాధ ఏమి ఉండదు. కాకపోతే నేను తొందరనే లేచి వంట చేసేస్తాను. కానీ మా టోనుకి బ్రేక్ఫాస్ట్ లంచ్ అదంతా స్కూల్లోనే అనమాట.
నేను ఇంట్లో మా కోసమే ప్రిపేర్ చేసుకుంటాను. ఓన్లీ నైట్ టైం మాత్రమే మా టోను ఇంట్లో తింటాడు. సో ఇంకా యాజ్ యూజువల్ మా వారు మా టోనుని డ్రాప్ చేయడానికి వెళ్ళిపోయారు. అండ్ మా హైరమ్మ మా అత్తయ్య దగ్గరకు వచ్చేపు ఉంటుంది అనమాట. అంతలోపు నేను ఇంట్లో పనులన్నీ టక్ 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 చేసేసుకోవాలి. ఇంకా అన్నం అయిపోయింది, కూర వండుతున్నాను. అంతలోపు నేను ఇంకా ఇల్లు ఊకేసి ఇల్లు తుడిచేసేయాలి. సో మల్టీ టాస్కింగ్ అనమాట. అక్కడ కర్రీ కుక్ అయ్యేంతలోపు నేను ఇక్కడ ఇల్లు ఊకేయడం అట్లా చేసేసేయాలి. సో ఇంకా నెక్స్ట్ ఇంకేం చేస్తానన్నది మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. స్టే ట్యూన్డ్. మా హైరమ్ ఉంటే నన్ను పని చేయనివ్వదనమాట. అందుకని చెప్పి మా వారు కొద్దిసేపు తీసుకెళ్ళిపోతాడు తన్ని. ఇంకా డే అంతా నాతోనే ఉంటది కదా, కొద్దిసేపు అన్న అక్కడ ఉంటది అని చెప్పి మా అత్తయ్య దగ్గర దింపేసి వస్తాడు. అండ్ ఇంకా ఇంట్లో పనులన్నీ నేనే చేసేసుకుంటాను. డే మొత్తం కంప్లీట్ గా షూట్ చేస్తానో లేదో తెలీదు, కాకపోతే వీలైనంత వరకు వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. అండ్ ఇదైతే ఫ్రైడే రోజు రికార్డ్ చేసిన వ్లాగ్ అన్నమాట. నేను వీక్లీ వన్స్ అన్న హెయిర్ కేర్ అన్న స్కిన్ కేర్ అన్న చేసుకుంటూ ఉంటాను అనమాట రెగ్యులర్ గా. అది కూడా హోమ్ మేడ్ వే. ఈ రోజు హెయిర్ వాష్ చేసుకుందాం అనుకుంటున్నాను. కుంకుడుకాయ హెర్బల్ షాంపూ కదా, చాలా మంచి రిజల్ట్ ఉంటది రెగ్యులర్ గా యూజ్ చేస్తూ. నేను ఎట్లా ప్రిపేర్ చేసుకుంటా అంటే, ఒక బౌల్లో కొన్ని కుంకుడుకాయలు, కొన్ని మందారం ఆకులు అండ్ నెక్స్ట్ కొన్ని కరివేపాకు ఆకులు నీట్ గా వాష్ చేసుకోవాలన్నమాట ఈ లీవ్స్ అన్ని. అండ్ నెక్స్ట్ నేను ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు కూడా యాడ్ చేస్తాను. ఇవన్నీ మన హెయిర్ కి మంచివి అని చెప్పి చాలా వరకు అందరికి తెలిసిన విషయమే. అండ్ నెక్స్ట్ ఇందులోకి నేను ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు రైస్ కూడా యాడ్ చేసుకుంటాను. ఇందులోకి నేను మంచినీళ్ళు యాడ్ చేసుకుంటాను. ఒక 1/2 లీటర్ వరకు మంచినీళ్ళు యాడ్ చేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసేస్తాను. మీరు కూడా ఈ హెయిర్ కేర్ ని యూజ్ చేయాలి అనుకుంటే ఓవర్ నైట్ అన్న సోక్ చేయండి, లేదు అని అంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళలో ఒక 1-2 అవర్స్ అన్న సోక్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకునే ముందు మనం ఓవర్ నైట్ సోక్ చేసుకున్నది ఉంది కదా, అది ఇంకో పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఒక 15 to 20 మినిట్స్ వరకు స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది అసలు. ఇది వీక్లీ ఒక్కసారైనా యూజ్ చేయడం వల్ల ఒక్క బెనిఫిట్ కాదు, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మన హెయిర్ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గిపోతూ ఉంటాయి. ఒక 15-20 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మొత్తం కూల్ డౌన్ అవ్వనివ్వాలి. మనలో ఉన్న బలమంతా తీసి మంచిగా స్మాష్ చేయాలన్నమాట. మంచిగా నురుగు వస్తుంది. ప్రాసెస్ ఇక్కడతోటి కంప్లీట్ అవ్వలేదు, బట్ ఇంతవరకు చేసినా చాలు. లైక్ ఇదంతా ఫిల్టర్ చేసి ఈ వాటర్ ని షాంపూ లాగా యూజ్ చేయొచ్చు. బట్ ఏంటంటే మనం నార్మల్ షాంపూని హెయిర్ వాష్ చేసేటప్పుడు ఒక 5-10 మినిట్స్ లో హెయిర్ వాష్ చేసేస్తాం. బట్ ఈ వాటర్ తో ఏంటంటే ఒక 15-20 మినిట్స్ ఓపిక తెచ్చుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. హెయిర్ లో ఉన్న చెత్త చెదారం అంతా వన్స్ హెయిర్ వాష్ చేసిన తర్వాత దీంతో చాలా అంటే చాలా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. నేను స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు, చాలా వరకు అందరికి తెలిసిందే. కుంకుడుకాయలు యూజ్ చేస్తూ ఉంటారు, రిజల్ట్ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. కాకపోతే నేను ఈ వాటర్ లో ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేస్తాను, ఇంకా కొంచెం బెనిఫిట్ వస్తుంది అని చెప్పి. సో ఇందాకటి వరకు మంచిగా స్మాష్ చేసుకున్నాం కదా మనము, ఇప్పుడు ఏంటంటే అది ఫిల్టర్ చేసేసేయాలి. ఆల్రెడీ సిల్కీ హెయిర్ ఉన్న వాళ్ళకి, లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండదు, కానీ నాలాగా కర్లీ హెయిర్ ఉండి ఈజీగా ఫ్రీజీగా అయిపోతుంది అనమాట నా హెయిర్. కొంచెం కేర్ తీసుకోకపోతే గడ్డిలాగా అయిపోతుంది అనమాట, చాలా జిడ్డు అయిపోతుంది. అందుకని చెప్పి నేను వీక్లీ ఒక్కసారన్నా హెయిర్ కేర్ చేసుకుంటాను. సో ఇంకా ప్రాసెస్ లోకి వెళ్తే వాటర్ ని సెపరేట్ చేసాం కదా, ఇందులోకి నేను ఒక 3-4 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేసుకుంటాను. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. 15 మినిట్స్ అదే బాయిల్ అవుతుంది కదా అని పక్కకి వెళ్ళిపోతే మొత్తం పొంగిపోతుంది. సో పక్కకి ఎక్కడికి వెళ్లకుండా స్టవ్ దగ్గరే ఉండి మంచిగా కలుపుతూ ఒక 15 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. మధ్యలో మిక్స్ చేస్తూనే ఉండాలి, లేదంటే ఫ్లాక్స్ సీడ్స్ అడుగంటుకుపోతాయి. ఒక 15 మినిట్స్ అయితే లైట్ గా జెల్ కన్సిస్టెన్సీ కనిపిస్తుంది. అప్పుడు వెంటనే వేడిగా ఉన్నప్పుడే స్ట్రెయిన్ అవుట్ చేసుకోవాలి. కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత చేస్తామంటే ఫ్లాక్స్ సీడ్స్ సెపరేట్ అవ్వవు, అందుకే వేడిగా ఉన్నప్పుడే సెపరేట్ చేసుకోవాలి. సో ఇదంతా కూల్ డౌన్ అయిన తర్వాత నార్మల్ గా హెయిర్ వాష్ చేసేసుకోవడం. సో ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మార్నింగ్ బ్రింజాల్ కర్రీ చేశానని చెప్పాను కదా, లంచ్ లోకి అదే తినేసాను. అండ్ ఇంకా ఈవినింగ్ నాకు టీ కంపల్సరీ అనమాట. సో ఈవినింగ్ టీ తాగేస్తాను నేను. ఇంకా మా టోను కూడా స్కూల్ నుండి వచ్చేసాడు. మార్నింగ్ ఏమైందో చెప్పు. డాడీ ఐస్ క్రీమ్ ఇప్పియలేదా? నేను డాడీని వచ్చినాక అంట ఆగు, ఎందుకు ఇప్పియలేదు ఐస్ క్రీమ్ అని. ఇది చూడు టోను ఏమైందో చెప్పు నాకు. నీ డ్రెస్ చూడు ఎట్లుందో, ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు ఏమైంది? నేను నీకు ఇప్పిస్తాలే ఐస్ క్రీమ్. రేపు నేనే వస్తా స్కూల్కి, ఓకేనా? రేపు స్కూల్కి నేనే రావాలా? ఈవినింగ్ షర్ట్ బటన్స్ వేస్తుందా? మా టోను ఎంత గుడ్ బాయ్ అంటే, ఎక్కడికి పోయిండు బాయ్, వాడి బట్టలు వాడే ఫోల్డ్ చేసుకుంటాడు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాడి డ్రెస్ తీసి బిన్లో పడేస్తాడు. ఫేస్ వాష్ టకటక చేసేసుకొని మంచి డ్రెస్ సెలెక్ట్ చేసుకొని వేసుకుంటాడు. ఫోన్ పడుతుంది చెప్పు. ఐస్ క్రీమ్ ఇప్పుడే అంటే నేను రోడ్ దాకా నేను వెళ్ళగలనా? రేపు ఇప్పిస్తా, రేపు నేనే స్కూల్కి వచ్చి ఇప్పిస్తా. నైట్ అంతా ఏడుస్తూనే ఉంటావా ఒక్క ఐస్ క్రీమ్ కోసం? పిచ్చోడ్ లెక్క చెయ్యకపోను.
టోను ఇది చూడు. అయ్యో ఇక్కడనేమో స్కూల్ నుంచి రాగానే వీడు సతాయిస్తున్నాడు. అక్కడ వాళ్ళ చెల్లి చూడు ఏం చేస్తుందో, వాళ్ళ చెల్లిని చూపిస్తాగు. చూడు ఉన్న బట్టలన్నీ తీసి ఎన్నిసార్లు ఫోల్డ్ చేసినో ఈ బట్టల్ని అన్నిసార్లు తీసి పడేస్తుంది. ఎన్నిసార్లు ఫోల్డ్ చేయని అన్నిసార్లు తీసి పడేసి ఇప్పుడేమో ఏం తెలియని అమాయకురాల్లాగా కూర్చుంది. అవన్నీ ఎందుకు తీస్తున్నాను? ఎన్నిసార్లు ఫోల్డ్ చేయాలి నేను? బుద్ధి లేదా నీకు? అవన్నీ అట్లా ఫోల్డ్ చేసినవి తీయొద్దు కదా. చెప్పు ఎన్నిసార్లు మమ్మీ ఫోల్డ్ చేస్తుంది చెప్పు. ఇప్పుడు నువ్వు కూడా మీ అన్నయ్య దగ్గర జాయిన్ అయిపోయి ఏడుస్తావా? ఇప్పుడు ఇద్దరు అన్న చెల్లెలు ఇద్దరు కలిసి ఏడుస్తారా? ఏమైంది? నీకేమైంది ఇప్పుడు? ఏమైంది? ఏమైంది? ఇది ఫ్రైడే రోజు రికార్డ్ చేసిన వ్లాగ్ అని చెప్పాను. ఫ్రైడే నేను చాలా సెంటిమెంట్ గా ఫీల్ అవుతాను అనమాట. అందుకే నేను ఫ్రైడే రోజు నాన్ వెజ్ కూడా తిన్నాను. డైలీ మార్నింగ్ మా ఇంట్లో మా వారే దీపం పెడతారు. ఫ్రైడే రోజు మార్నింగ్ కూడా మా వారే పెడతారు. కానీ ఫ్రైడే ఈవినింగ్ మాత్రం నేను పెడతాను. మీలో ఎంతమంది ఇట్లా ఫ్రైడే ఈవినింగ్ పూజ చేస్తారు అన్నది నా కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఫస్ట్ గడపంతా మంచిగా క్లీన్ చేసేసి పసుపు రాసి బొట్లు పెట్టేస్తాను. మాక్సిమం ఫ్రైడేస్ అండ్ ఫెస్టివల్స్ ఉన్నప్పుడు మాత్రం నేను గడపకి పసుపు బొట్లు మాత్రం కంపల్సరీ పెడతాను. ఇంకా ఇంటి ముందు ముగ్గేస్తే ఎంత మంచి పాజిటివ్ అండ్ డివోషనల్ వైబ్స్ వస్తాయి. మా హైరమ్మ పుట్టక ముందు అయితే రోజు వేస్తుండే, కాకపోతే ఇంకా మా హైరమ్మ పుట్టిన తర్వాత సరిగ్గా వేయట్లేదు. ఎందుకంటే తను మొత్తం చెరిపేస్తుంది. వేసిన ఒక 5-10 మినిట్స్ లో మొత్తం ఖరాబ్ చేస్తుంది. ఇంకా నా మూడ్ అంతా అప్సెట్ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పి రెగ్యులర్ గా డైలీ వెయ్యట్లేదు. స్పెషల్ డేస్ కి మాత్రం కంపల్సరీ వేస్తాను. నేను ఆల్రెడీ చెప్పినట్టు నేనైతే ఫ్రైడేని ఎక్కువగా సెంటిమెంట్ గా ఫీల్ అవుతాను. మీరు ఏ డేని సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు అన్నది కూడా నా కమెంట్ సెక్షన్ లో షేర్ చేస్తాను. ఫ్రైడేస్ ఇట్లా సింపుల్ గా చేసుకుంటాను. ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఇంకా గడప పూజ మంచిగా చేస్తాను. ఇంకా ఇప్పుడు గడపకు మంచిగా దండం పెట్టేసుకొని ఇప్పుడు ఇంట్లో దీపం పెడతాను. ఫ్రైడే ఈవినింగ్ పూజ మా ఇంట్లో ఎంత అలవాటు అయిపోయిందంటే, నేను ఎప్పుడైనా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా ఫ్రైడే ఈవినింగ్ ఇంట్లో దీపం లేకపోతే మా వారికి అస్సలు మంచిగా అనిపించదు. మా వారు 8కి వచ్చినా 9కి వచ్చినా నైట్ అయినా సరే దీపం పెడతారు. అమ్మవారి బ్లెస్సింగ్స్ మనందరి పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కనకదార స్తోత్రం చదవడం కుదరకపోతే కనీసం టీవీలో పెట్టుకొని వింటూ ఉంటాను అనమాట. పూజ చేసిన తర్వాత దేవుడి పాటలు టీవీలో పెట్టుకొని మనం కూడా పాడుతూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది. మీరు కూడా కుదిరితే డైలీ కనకదార స్తోత్రం, హనుమాన్ చాలీసా, కాలభైరవ అష్టకం వినండి, చదవండి. చాలా మంచిగా అనిపిస్తుంది. ఫైనల్ గా నా డే ఇలా గడిచింది. ఏ డే ఇన్ మై లైఫ్. కుదిరినంత వరకు వీడియో రికార్డ్ చేశాను. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అన్నది నా కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.